వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. సుప్రీంకోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దొడ్డా వెంకట సత్యప్రసాద్కి బెయిల్ ఇవ్వద్దంటూ పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ని సిజే ధర్మాసనం కొట్టివేసింది. ఎందుకు పిటిషన్ వేశాడు అంటే సత్యప్రసాద్ అప్రూవర్గా మారి మా అందరి జాతకాలు బయట పెడతాడు, మేమందరం లోపలికి వెళ్లాల్సి వస్తుంది, మాకు బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉండదన్న భయంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ వేయటం, సిజే ధర్మాసనం కొట్టేయటం. ఆ కేసు ఏంటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ని అడ్డుకునే ప్రయత్నం కరెక్టేనా, అడ్డుకోవచ్చా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరంగం మనతో ఉన్నారు కంచెల విజయభాస్కర్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సత్యప్రసాద్కి బెయిల్ ఇవ్వద్దని చెప్పి చెవిరెడ్డి కోర్టుకు వెళ్ళడం సుప్రీంకోర్టు సిజే ధర్మాసనం కొట్టివేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళడం ఎంతవరకు సమంజసం అంటారు? ఎందుకు అంత కంగారు పడి వెళ్లాల్సి వచ్చిందంటారు? ప్రాథమిక హక్కులు రెచ్చగొడుతున్నప్పుడు అందరూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. ఒక భారతీయ పౌరుడిగా దొడ్డా వెంకట సత్యప్రసాద్ గారు తన మీద ఏ అభియోగాలు వచ్చాయని చెప్పి లిక్కర్ కేసులో తన్ని ముద్దాయిగా చేర్చారని చెప్పేసి భావిస్తున్న పరిస్థితుల్లో వారికి సంబంధించి ఆయనకి బెయిల్ ఎక్కడ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా బెయిల్ ఇస్తుందనే కంగారు వీళ్ళకెందుకు? ప్రాథమిక హక్కుల్ని కాపాడడానికే కదా న్యాయస్థానాలు ఉండేది. భారత రాజ్యాంగం పొందుపరిచిన ఆర్టికల్స్ అన్నిటికీ గౌరవం కల్పించాలనే కదా, వాటిని అమలు చేయాలనే కదా సుప్రీంకోర్టు ఉండేది. అత్యున్నత న్యాయస్థానం ఏ కింది న్యాయస్థానం నుంచి మౌఫ్సల్ కోర్ట్స్ నుంచి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు అనేక స్థాయిల్లో మనకి సబ్ కోర్టులు ఉంటాయి. మఫ్సల్ కోర్ట్స్ ఆ తర్వాత జిల్లా కోర్టులు ఉంటాయి, హైకోర్టు ఉంటుంది, అదేవిధంగా సుప్రీంకోర్టు ఉంటుంది, ఇంకా ప్రత్యేక న్యాయస్థానాలు ఉంటాయి. అందులో సుప్రీంకోర్టు ధర్మాసనం ప్లస్ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఒక ధర్మాసనానికి పిటిషన్ పెట్టడం అంటే మరి నువ్వు ఏ హోదాలో పోతే అసలు న్యాయస్థానాలను ప్రభావితం చేసే పరిస్థితుల్లోకి నువ్వు రావాలని భావించడం దాన్ని నేరంగా పరిగణించే సుప్రీంకోర్టు. దాంట్లో ఆయన ముద్దాయే, ఆయన మీద పలు ఆరోపణలు ఉన్నాయి, రికార్డుగా దొరికాడు ఎవిడెన్స్తో. అవును, మీరు అన్నది కరెక్ట్. అందులో నేరస్తుడిగా భావిస్తున్న వ్యక్తి పోతే ఆయన దానికి సంబంధించి జైలు శిక్ష కూడా కొంతకాలం రిమాండ్ ఖైదీగా ఉండడం జరిగింది. ఒక రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి బెయిల్ మీద బయటకు వచ్చిన మనిషి అతను అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వెంకట సత్యప్రసాద్కి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడో అప్రూవర్గా మారుతాడు, మీరు ఇవ్వడానికి లేదనడానికి ఈయనకి ఎవరిచ్చారు హక్కు? న్యాయం, ధర్మం, చట్టాలని కాపాడడానికి సుప్రీంకోర్టు ఉంది, అత్యున్నత న్యాయస్థానం. అందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఒక ధర్మాసనాన్ని ప్రభావితం చేయడానికి పూనుకున్నాడంటే మరి అతన్ని నేరస్తుడిగా భావించి సెక్షన్ బుక్ చేయాల్సిన స్పాంటేనియస్గా సుప్రీంకోర్టు దీన్ని పరిగణలో తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్లస్ పైగా అతను అప్రూవర్గా మారుతాడో అప్రూవర్గా మారకపోతాడో అనేది అతను వ్యక్తిగత విషయం. అది ఊహాజనితమైన ప్రశ్న. అసలు ఊహాజనితమైన విషయం. మీరు ముందుగానే బెంబేలు ఎత్తిపోయారంటే, మీరు భయపడుతున్నారంటే నేరం తప్పకుండా చేసినట్టుగా భావించాలి సుప్రీంకోర్టు. దీన్ని బట్టి అంటే నేరం చేశారని రుజువైంది, మనీ లాండరింగ్ చేసినట్టు కూడా రుజువులు ఉన్నాయి. ఎలక్షన్ టైంలో 8 కోట్ల రూపాయలు ప్రభుత్వ వాహనాల్లో తరలించాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న సాక్ష్యాధారాలతో పట్టుబడిన తర్వాత కూడా ఇవాటికి ఇంకా సత్యప్రసాద్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఇంకా లోతైన విషయాలు సత్యప్రసాద్కి తెలుసు. కాబట్టి లోతైన ఇంకా అనేక విషయాలు, ఇప్పటిదాకా లోకం వెలుగు చూడనటువంటి విషయాలన్నీ సత్యప్రసాద్ గారి దగ్గర నిక్షిప్తమై ఉన్నాయనే ఉద్దేశంతోనే ఈ విషయాలన్నీ బయటకు వస్తే అంతిమ లబ్ధిదారుడి వరకు ఇది చేరుతుందనే ఉద్దేశం ఉండి బెంబేలు ఎత్తిపోయి జగన్మోహన్ రెడ్డి కింగ్ పిన్నే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఈ పిటిషన్ ఇచ్చుంటాడని మనం భావించాలి. పైగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి పిటిషన్ వేసాడంటే న్యాయస్థానాల పట్ల వాళ్ళకి గౌరవం లేదనే దానికి ఉదాహరణగా మనం అమరావతిని హైకోర్టు, సుప్రీంకోర్టులో అమరావతి ఆంధ్రుల రాజధానిని ప్రకటిస్తే మరి దాన్ని ధిక్కరించి మళ్ళీ కొత్తగా 3 ముక్కలట వదిలేసి మావిగన్ అన్నప్పుడే వాళ్ళ కోర్టులుంటే లెక్కలేదనేది స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఒక నేరస్తుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిమాండ్ ఖైదీగా కొంతకాలం జైలు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి బెయిల్ మీద వచ్చేసి తిరిగి ఆ జగన్మోహన్ రెడ్డి తన బాస్ను సంతోషపరచడానికి తన బాస్ ఆదేశం ప్రకారం తిరిగి ఆ సత్యప్రసాద్, మీరు అన్నట్టు ఆ సత్యప్రసాద్ గారు బయటకు వస్తే, ఆ సత్యప్రసాద్ గారు బయట ఉంటే అప్రూవర్గా మారడమే కాకుండా సాక్షులను ప్రభావితం చేస్తాడనే ఉద్దేశంతో మరి ఈ విషయాలన్నీ వెలుగు చూడకుండా ఉండడానికి మరి సుప్రీంకోర్టునే ప్రభావితం చేయాలనుకున్నాడంటే అది తీవ్రమైన నేరం. భారతదేశంలో సగటు పౌరుడు ఎక్కడ తనకు న్యాయం జరగనప్పుడు కోర్టుని ఆశ్రయిస్తాడు, కింది స్థాయి కోర్టుని. అక్కడ న్యాయం జరగకపోతే సబ్ కోర్టుకు పోతాడు, అక్కడ జరగకపోతే జిల్లా కోర్టుకు పోతాడు, అక్కడ జరగకపోతే హైకోర్టుకు పోతాడు, అక్కడ జరగకపోతే సుప్రీంకోర్టుకు పోతాడు.
అందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఉండే ధర్మాసనాన్ని ఇతను ప్రభావితం చేయడానికి పూనుకున్నాడంటే దీని వెనక పెద్ద కుంభకోణం ఉందని, దీని వెనక పెద్ద ముఠా ఉందని కాబట్టి భావించే సుప్రీంకోర్టు స్వయం ప్రకటితంగా స్వేచ్ఛగా దీని మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క అంతరంగాన్ని పసిగట్టినటువంటి సుప్రీంకోర్టు, మరి సుప్రీంకోర్టు అతని మీద ఒక ప్రత్యేకమైన సెక్షన్ కింద నేరస్తుడిగా భావించి కేసు ఫైల్ చేయమని చెప్పేసి ఆదేశించాలి సుప్రీంకోర్టు. ఎందుకంటే కోర్టులను ప్రభావితం చేయమని డైరెక్ట్గా చెప్పడం ఇది. నా పిటిషన్ని మీరు చదివి నా పిటిషన్ పరమార్థాన్ని గ్రహించి నా మనస్తత్వానికి అనుగుణంగా మా అంతరంగానికి అనుగుణంగా మీరు నడుచుకోండి అని సుప్రీంకోర్టుని ఆదేశించడం ఇది తీవ్రమైన చర్య కిందకు వస్తుంది. చిన్న విషయం కాదు ఇది. ఈ దేశంలో సగటు పౌరుడికి ఎక్కడ న్యాయం జరుగుతుంది? కోర్టులు ప్రభావితం అయితే. కాబట్టి ఈ దేశంలో న్యాయం ధర్మం కాపాడే సుప్రీంకోర్టుని ప్రభావితం చేయడానికి ప్రయత్నించాడంటే అసలు నేరస్తుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, వాళ్ళ కింగ్ పిన్ని, పోతే ఆ దొంగల ముఠా అని పోతే, కాబట్టి వీళ్ళందరి మీద సుప్రీంకోర్టు చర్య తీసుకోవాలని ప్రజలందరూ అభిప్రాయపడుతున్న విషయం ఇది. కాబట్టి ఈ విషయంలో సుప్రీంకోర్టు తక్షణమే జోక్యం చేసుకోవాలా. కాబట్టి ఇది నిజమైన నేరం అనేది పరోక్షంగా అంగీకరించినట్టే. కాబట్టి ఈ సత్యప్రసాద్ బయటకు వస్తే అప్రూవర్గా మారితే ఈ సాక్షులను ప్రభావితం చేస్తాడని, పోతే ఇతని ద్వారా అనేక విషయాలు బహిర్గతం అయ్యి మొత్తం కింగ్ పిన్ అనుచరులైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎట్సెట్రాకి ఎక్కడ శిక్షలు పడతాయని చెప్పేసి బెంబేలు ఎత్తిపోయి ఈ చర్యకు పాల్పడ్డారని చెప్పేసి మనం భావించాల్సి వస్తుంది. వెంకట సత్యప్రసాద్ అప్రూవర్గా మారితే జగన్ రెడ్డి గుట్టుమడ్లని బయటపడతాయనే ఉద్దేశంతోనే చెవిరెడ్డి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ప్రయత్నించిన ఫలితం దక్కలేదని, వాళ్ళకైతే రేపైనా తప్పకుండా అరెస్ట్ కాక తప్పదంటూ విశ్లేషించిన విజయభాస్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.